అమలాపురంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రేటెడ్ రెస్టారెంట్స్కి వచ్చాము, గణపతి ఫుడ్ హౌస్. మీరు గణపతికి వెళ్ళకపోతే అమలాపురం వచ్చి వేస్ట్ అని చెప్పారు. ఓకే, గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు గణపతి ఫుడ్ హౌస్ని మేనేజ్ చేస్తున్నారు అనమాట. సో పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫాలో దిస్ ఎంటైర్ ఫుడ్ సిరీస్ ఆఫ్ సంక్రాంతి ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్. అండ్ ఇక్కడ మన ముందు కంప్లీట్ ఫీస్ట్ ఉంది. వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్స్ అనమాట ఇవి ఐ గెస్ నేను చెప్పడం కంటే వాళ్ళ మాటల్లోనే వింటే ఇంకా బాగుంటుంది. అవును. సో అసలు ఏంటి, హౌ డిడ్ గణపతి ఫుడ్ హౌస్ స్టార్ట్ అయింది, అసలు ఏంటి దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి ఒకసారి. స్టార్టింగ్ వచ్చేసి 1975 అండి. స్వీట్ హౌస్ అండ్ టిఫిన్స్ అండి, బాగా ఫేమస్ మాది గణపతి టిఫిన్స్ అండి. గణపతి టిఫిన్స్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయండి, సైడ్ బై సైడ్. నెక్స్ట్ వచ్చేసి మన ఇది ఫుడ్ కోర్ట్ బ్రదర్ రాంబాబు గారు స్టార్ట్ చేశారండి. ఇది మనం యాక్చువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి క్వాలిటీకి అండి మెయిన్. దానివల్ల మాది మంచి సక్సెస్ అయింది. అంటే కస్టమర్కి తెలుసండి మేము యూజ్ చేసే మసాలాలు కానీ ఇవి ఓన్గా దగ్గరుండి ఎలా ప్రిపేర్ చేపిస్తాం, అది ఫ్యామిలీ అంతా కలిపి మేము దగ్గరుండి చూసుకుంటాం అన్ని. దానివల్ల మాది ఫుడ్ ఐటమ్ మేమే మేనేజ్ చేస్తామండి. మేనేజర్ ఎవరు ఉంటారు, మేమే దగ్గరుండి చూసుకుంటాం. అంతా హైజెనిక్గా ఉండేలాగా నేను కింద చూసాను. అంతా లైవ్ మన ఆర్డర్ ఎప్పుడు వస్తే అప్పుడే చేయడం స్టార్ట్ చేస్తాను. నేను కింద చూసాను అది కిచెన్ లో. మనం కిందకి వెళ్ళినప్పుడు మనం బిర్యానీ అని చెప్పినాము, అప్పుడు ఫ్రై పీసెస్ అప్పుడు వేడి చేసి రైస్ దానిపైన కొట్టి అప్పటికప్పుడు బిర్యానీ కొట్టిస్తున్నారు అనమాట. మార్నింగ్ 10:30 నుంచి నైట్ 11 వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. దేనికి దానికి మీకు బ్రాయిలర్ ఒక మనిషి ఉంటాడు, ఒక కుక్, లేయర్కి వేరే కుక్. ఓకే, ఫ్రైకి నేను 3 ఫ్లోర్లకి 3 కిచెన్లు చూపించాను. ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ సెపరేట్ అండి. వెజ్ కి వెజ్, నాన్ వెజ్ నాన్ వెజ్. హౌస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు ఈ గణపతి ఫుడ్ హౌస్ ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ ఇది మీకు ఫస్ట్ మాకు వెంకటరమణ థియేటర్ దగ్గర ఓన్లీ పార్సల్ కౌంటర్ ఉండేది మాట అక్కడ. ఓకే, సో దాని తర్వాత మీరు ఇది 5 years అయిందండి. ఒక రెస్టారెంట్ లాగా. ఓకే, 4 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే, 4 years నుంచి ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ చేసాం. సో ఇప్పుడు మనం కూర్చున్నది వెజ్ సెక్షన్, కంప్లీట్ గా నాన్ వెజ్ సెక్షన్. ఓకే, సెకండ్ ఫ్లోర్. ఇంకోటి ఈ లేయర్డ్ ఫ్రై పీస్ బిర్యానీ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎక్కడ వెళ్ళలేదు మేము. అంటే ఇది మా ప్రజెంట్ ఈస్ట్ గోదావరి అమలాపురం సైడే బాగా ఫేమస్ అండి. మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉండదు అది. దీని ప్రాసెస్ కూడా మీరు ఇందాక చూసారు కదండి, 3 hours బాయిల్ అవుతుందండి. మన అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్ లో 3 hours బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేస్తామండి. మన నాటుకోడి కంటే కూడా టేస్ట్ గా ఉంటుందండి. సో 3 hours వెయిట్ చేయడం వల్ల ముక్క విరిగిపోవడం కానీ అలా అవునండి.
స్మూత్నెస్ వస్తుందండి, మంచి బాగుంటుందండి. మన సైడ్ అంతా ఎక్కువ లేయర్ ఇష్టపడతారు. లేయర్ అంతా కానీ ప్రతి లేయర్కి బోన్ ఉంటుంది అయితే. ఉంటుందండి. ఓకే. ఇవి మన స్టార్టర్స్ అండి, స్పెషల్ స్టార్టర్స్. ఓకే. ఇది మలై కబాబ్ అండి, అది థాయ్ చికెన్, తందూరి ఐటమ్. తందూరి ఐటమ్. అది థాయ్ చికెన్ అండి, చైనీస్ ఐటమ్. అది మాస్టర్ చికెన్ అని చెప్పి మాది బాగా ఫేమస్ అండి, ఇది స్టార్టర్ ఐటమ్. మీకు అది కూడా ఎక్కడ అవైలబిలిటీ ఉండదండి. మాస్టర్ చికెన్ చాలా స్మూత్ గా ఉంటుందండి, కిడ్స్ కూడా బాగా ఇష్టపడతారండి అది ఐటమ్. టేస్ట్ చేస్తూ మాట్లాడండి. సో కంప్లీట్గా దీనిపైన చీజ్ లేదా కాజు పేస్ట్ అలాంటి అమూల్ వాడతామండి, క్రీమ్ వాడతారు, అమూల్ చీజ్ వాడతాం, ఓకే, అమూల్ క్రీమ్ బెస్ట్ క్వాలిటీ వాడతామండి అన్నీ కూడా. చాలా బాగుంది, చాలా బాగుంది. పైన బ్యాటర్లో డిప్ చేసి అవునండి ఒకసారి ఫ్రై చేసి దాన్ని కోట్ చేసి ఉంటారు మసాలాతో, అంతేనా, చీజ్తో. చాలా ఇంట్రెస్ట్ అండి అందరికి. కంపల్సరీ ఆర్డర్ ఇస్తారండి మన రెస్టారెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరు. మీకు ఏది ఇష్టం అండి మీ రెస్టారెంట్లో? అంటే మీరు ఎక్కువ తినే ఐటమ్, మీకు నచ్చే ఐటమ్? నేను లేయర్ ఎక్కువ తింటాను. లేయర్ బిర్యానీ. ఓకే. మీరు ఆల్మోస్ట్ లేయర్ బిర్యానీ అండి, మిక్స్డ్ మాంగో. సో ఎంత చెప్తున్నారంటే లేయర్ బిర్యానీ కంపల్సరీ మనం టేస్ట్ చేసి చెప్పాలి కదా. మీకైతే మిక్స్డ్ మొక్కలే నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అవునా? అదే గణపతి స్పెషల్ చెప్పాను కదా మీకు, కంపల్సరీ. చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది చికెన్. అండ్ బేసిక్గా ఏదైతే స్ట్రెడ్ చికెన్ ఉంటుందో పైనుంచి ఒక కట్లాగా చేసి అసలు క్రీమ్ బాగా తెలుస్తుంది, స్మూత్గా ఉంది, ఎక్కువ స్పైసీ లేకుండా కావాల్సిన స్పైసీ ఉంది. సో అమలాపురంలో మాస్టర్ చికెన్ తిన్నా బిర్యానీకి రావాలి. అవును, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో కీప్ వాచింగ్. ఆ తర్వాత మనము ఇంకొక స్టార్టర్, థాయి స్టార్టర్ కానీ లేకపోతే మన కబాబ్ స్టార్ట్ చేద్దాము. సో నెక్స్ట్ మలై కబాబ్ తిందామా? మలై కబాబ్ తందూరి ఐటమ్ అండి అది. ఈ తందూరి ఐటమ్ కూడా న్యాచురల్గా పాట్లోనే చేపిస్తామండి. ఇప్పుడు మిషన్స్ అవి వచ్చినాయి కానీ మేము న్యాచురల్గా ఫస్ట్ నుంచి స్టైల్ ఎలా ఉంది మట్టి కుండలోనే చేపిస్తాం తందూరి. సో ఎక్కువ సెల్లింగ్ మాత్రం మీ దగ్గర లేయర్డ్ బిర్యానీ కానీ దిల్కుష్ బిర్యానీ. చాలా మంది చాలా డైనింగ్ వచ్చే వాళ్ళు కంపల్సరీ మాత్రం గణపతి స్పెషల్ బిర్యానీ తింటాను కంపల్సరీ. ఓకే, ఒకసారి మీరు టేస్ట్ చేయండి, మీరే చెప్పండి. ఇక్కడ ఎక్కువ టేక్ అవే అయితే లేయర్ బిర్యానీ, డైనింగ్లో గణపతి స్పెషల్ కంపల్సరీ. టేక్ అవే కూడా వెళ్తుంది, ఎక్కువ డైనింగ్లో గణపతి స్పెషల్. కానీ మేమైతే ఈ ఫ్రై పీస్ బిర్యానీ లేకపోతే ఈ లేయర్డ్ బిర్యానీ అంటే రైస్ సపరేట్గా పైన పీస్ మనం ఏదన్నా వేసుకోవచ్చు, ఇదంతా మేము హైదరాబాద్లో మిస్ అవుతున్నాం. తిని దమ్ బిర్యానీ తిని బోర్ కొట్టింది మాకు. అక్కడ కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఫ్రై పీస్ బిర్యానీలు బాగానే చేస్తారు. మన శ్రీకన్య వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే అక్కడికి వచ్చిన వాళ్ళు. హైదరాబాద్ పార్సల్ వెళ్తాను సార్ ఈవినింగ్ మాకు. అవునా? ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కించి అదే బస్ ఎక్కించి పొద్దున తీసుకుంటారా? వాళ్ళు తీసుకుంటారండి, మనకి మ్యాక్సిమం డైలీ ఉంటాయండి. అంటే వాళ్ళు చెప్తారు కదండి మీకు త్వరగా ఇచ్చేయమని. హైదరాబాద్, వైజాగ్ కంపల్సరీ ఉంటుంది. మా టేక్ అవే చూసారు కదా ఇప్పుడు బిజీ. People who are watching this video, Ganpati Food House, Ganpati Sweets, Ganpati Tiffins, Amalapuramlo, one of the best restaurants that you can taste, and completely వీళ్ళ దగ్గర ది అథెంటిక్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఐటమ్స్ ఆర్ రెసిపీస్ బాగా పద్ధతిగా చేస్తున్నారు. అండ్ ద ఫ్యూజన్ లైక్ థాయ్ చికెన్ కానీ లేకపోతే మన మలై కబాబ్ కానీ లేకపోతే మాస్టర్ చికెన్ కానీ మన ఇండియన్ స్పైసెస్ యూజ్ చేసి దాన్ని ఫ్యూజన్ చేస్తున్నారు. సో దాని తర్వాత మనం థాయ్ చికెన్. ఓకే, థాయ్ చికెన్ అమలాపురం కొంచెం స్వీటిష్గా ఉంటుంది. థాయ్ చికెన్ కొంచెం చైనీస్ ఐటమ్ ఇది, అంటే హనీ వేస్తాం, హనీ యాడ్ అవుతుంది. చాలా బాగుంది. మంచి స్టార్టర్స్ చేసేద్దాం. నెక్స్ట్ లైస్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం. మీరు చెప్పండి, మేము అన్ని చూస్తూనే కన్ఫ్యూజన్ ఉంది. లేయర్ స్టార్ట్ చేయండి. లేయర్ స్టార్ట్ చేయాలా? చాలా. సో ఇది లేయర్ బిర్యానీ అండి, లేయర్ బిర్యానీ ఫ్రై పీస్ దాంట్లోకి.
నీట్గా ఉంటుంది. స్మూత్. రైస్ కూడా అది మీ రైస్ గిద్ద మైసూర్ రైస్ అండి. గిద్ద మైసూర్ రైస్. సో అని ఆల్మోస్ట్ బాస్మతి లానే ఉంది, అంటే మంచి క్వాలిటీ గిద్ద మైసూర్ రైస్. మిక్సింగ్ అండి, మిక్సింగ్ ఉంటుందా? ఎందుకు ఆ గిద్ద మైసూర్ రైస్ వాడటం వల్ల కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అవన్నీ వస్తాయి దీనికి? అవునండి, మాకు ఇక్కడ మాకు అలవాటు కూడా ఉంది. గిద్ద మైసూర్ రైస్ మీ అందరికి అలవాటు. ఎక్కువ అలవాటు ఇక్కడ అందరూ గిద్ద మైసూర్ రైస్ తిన్నారు. చాలా బాగుంది. చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయ్యి ఫ్రై అయింది కదా, సో ప్రతి లేయర్ లోపలికి ఆ ఫ్లేవర్ వెళ్ళింది, ఆ మసాలా ఫ్లేవర్. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినచ్చు. కమ్మగా ఉంది బాగా. ఇంతే ఉంటుందండి రైతా ఇక్కడ, చాలా బాగుంది అసలు. ఇది పెరుగు దొరకమేమో అసలు. అది పెరుగు కూడా డైరీ మన రైతు దగ్గర నుంచి తెప్పిస్తామండి. పాలు అవి కూడా డైరీస్లో తీసుకోమండి, మేమే దగ్గర తోడు పెట్టేస్తాం. పెరుగు ప్లస్ పన్నీరు కూడా ఇక్కడ మేకింగ్ చేపిస్తాం. సో ఇది మీ గణపతి స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ. సో దీంట్లో మటన్, చికెన్, ప్రాన్స్, లేయరు బ్రాయిలర్, లేయరు బ్రాయిలర్ రెండు ఉంటాయి. యాడ్ అవుతుంది. దంపీస్ కూడా ఇస్తారండి దానికి, చికెన్ దంపీస్. దానికి రైతుతో పాటు మటన్ షేర్వా ఇస్తాం. మటన్ షేర్వా, షేర్వా మటన్ షేర్వా. ఓకే. ఎంతండి దీని కాస్ట్ వచ్చేసి? 370. ఓకే. 3 మెంబర్స్ తినొచ్చండి షూర్గా. షూర్గా 3 మెంబర్స్ తినొచ్చు. ముక్కలు బాగా గట్టిగా వేస్తున్నారు. చికెన్ కూడా డైరెక్ట్ ప్రాసెస్ చేసి తెప్పించుకోండి మేము. ఇక్కడే మనం ఇంపోర్ట్ చేసుకుని కటింగ్ అవి ఇక్కడే చేపిస్తామండి. ఓకే. మాకు డైరెక్ట్ సుగుణ నుంచి వస్తాయండి మీకు. ఓకే. మనం ఇక్కడే తీసుకుని ప్రాసెస్. కోళ్ళు కూడా మీకు 3 టైమ్స్ వేయించుకుంటామండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఇప్పటికప్పుడు ఫ్రెష్గా కటింగ్ అవుతూ ఉంటుంది చికెన్. ఇప్పుడు మనం కిందకి వెళ్తే ఇప్పుడు కూడా మళ్ళీ కటింగ్ జరుగుతూ ఉంటుందండి. దమ్ పీస్ మిక్స్డ్ బిర్యానీలో మటన్ షేర్వా ఇచ్చారు. ఇగో ఈ ప్రాన్స్ కూడా, ప్రాన్స్ మటన్ అన్నీ కంప్లీట్గా కలుపుకొని అది బాగా దమ్ పీస్ బాగా కొట్టారండి, మంచిగా ఆ మ్యారినేషన్ బాగా తెలుస్తుంది. అవునండి. సో దీనిలో ప్రాన్స్, చికెన్ 65 పీసెస్ కూడా కొంచెం ఉన్నాయి కదా, బోన్లెస్ చికెన్ పీసెస్. అవును, కొంచెం ఎగ్ కూడా తెలుస్తుందండి. ఎగ్ యాడ్ అవుతుంది కంపల్సరీ. చాలా మంది పనిచేస్తారు. అవును, ఇబ్బంది ఉండదు. ఎంతమంది ఉన్నారు మొత్తం స్టాఫ్? 70 మెంబర్స్ ఉంటారు. 70 మెంబర్స్. ఫస్ట్ నుంచి ఏంటంటే తాతయ్య గారు నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం 10 మందికి ఉపాధి కల్పించాలి, మనతో పాటు వాళ్ళు బతకాలి అని చెప్పేసి అది కాన్సెప్ట్ అండి ఫస్ట్ నుంచి. సూపర్ ఉన్నాయి. తర్వాత దిల్ కుష్ బిర్యానీ ట్రై చేద్దాము. చలో, ఇది మీ దిల్ కుష్ బిర్యానీ. దిల్ కుష్ బిర్యానీ. ఓకే. ఏంటి అంత దిల్ కుష్ ఏంటి దీంట్లో? ఏం చేస్తారు? దిల్ని కుష్ చేస్తారు. టేస్ట్ చూడండి. టేస్ట్ మీరే చెప్పాలా? మంచి కబాబ్ పీసు, పైన ఫ్రై లేయర్ ఈజీగా వచ్చేస్తుంది కదా, మంచిగా ఫీల్ అవుతుంది. అండ్ చికెన్ కూడా బాగా సాఫ్ట్గా ఉంది. పైన లేయర్ కంప్లీట్ డిఫరెంట్ లేయర్. మీ షెఫ్ మాత్రం చాలా బాగున్నారండి. అంటే 3 బిర్యానీలు తిన్నా సరే ఒకదానికి టేస్ట్ సంబంధం లేకుండా 3 డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, 3 డిఫరెంట్ ఉన్నాయి, బాగున్నాయి. అంటే అన్నీ కలుపుకొని ఒకే బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి మిక్స్డ్ బిర్యానీ ఉంది. సో కొంచెం మ్యారినేషన్ ఎక్కువ జ్యూసీగా తినాలనుకునే వాళ్ళకి దిల్ కుష్ బిర్యానీ ఉంది. అలానే మన ఇంకో బిర్యానీ, లేయర్డ్ బిర్యానీ, మంచి ఫ్రై పీస్ బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి అది. 3 డిఫరెంట్ ఇష్టపడే వాళ్ళకి ఏది ఇష్టపడే వాళ్ళకి అది. మా దగ్గర ఇంచుమించుగా
డిఫరెంట్ టేస్ట్లు మళ్ళీ మిక్స్డ్ బిర్యానీలో మనకు దమ్ చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి. మన చికెన్ పీసెస్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ అండి, ఏది మిస్ అవ్వకుండా. అది ఒక్కటి తీసుకుంటే అన్నీ కలిసిపోతుంది. చాలా మంది అదే చేస్తాం. అవునండి. మసాలాలు కూడా రెడీమేడ్ తీసుకోండి మేము. మసాలాలు మేమే దగ్గరుండి. ఇది కూడా గిద్ద మసూరి ఇంకా బాస్మతి కలిపి అండి? ఓన్లీ బాస్మతి అండి. ఇది ఓన్లీ బాస్మతి. దిల్కుష్ బిర్యానీకి ఓన్లీ బాస్మతి. ఓకే. చిల్లీ పౌడర్, ట్యూమరిక్ పౌడర్ అవి కూడా మేము ఆడిస్తామండి సొంతంగా. తీసుకోండి, బయట తీసుకోండి, ఆడిస్తామండి. సో అంత కష్టపడితేనే మాకు ఆ టేస్ట్ తీసుకురాగలం. అవును. ఈజీగా అయిపోతుంది, ప్యాకెట్స్ కొని చేస్తే టేస్ట్ రాదు. అరే లేదండి. సో మీకు టేస్ట్ ఎంత ఇంపార్టెంట్, ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్. ఫస్ట్ అండి. మీరు కూడా మంచి ఫుడ్ లాగా ఉన్నారు. మీకు కూడా ఫుడ్ అంటే ప్యాషన్ ఉన్నట్టుంది, అంతే కదా? లేకపోతే ఇప్పుడు మీకు టేస్ట్ తెలియకపోతే కస్టమర్కి ఎలా పెడతారు? సో ముందు మనకి తెలియాలి టేస్ట్ ఏంటో, ఏది బాగుంది, ఏ మసాలా వెళ్తే బాగుంటుందని ముందు మనకి తెలిస్తే మనం షెఫ్కి ఎక్స్ప్లెయిన్ చేసి బాబు ఇలా పెట్టు, అందరూ ఇలా తింటున్నారని చెప్పొచ్చు, అంతే కదా? అని అమలాపురం ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు చాలా మంది సజెస్ట్ చేశారు. గణపతికి వెళ్ళిన చాలా మంది సజెస్ట్ చేశారు. అదే మీరు చాలా వీడియోస్లో కూడా మన వ్యూవర్స్ని అడుగుతున్నారు కదా. అవునవును. కామెంట్ చేయండి మీరు బెస్ట్ ఫుడ్. మీరు ఒకసారి మేము ఆ సంక్రాంతి టూర్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇలా మేము అమలాపురం వెళ్తున్నాం అంటే మీరు కింద కమెంట్స్లో చెక్ చేయండి. చాలా మంది దగ్గర 20-30 మంది గణపతికి వెళ్ళండి అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. అండ్ సో ద ఫైనల్ అంటే చాలా హెవీగా తినేసాము, మంచి స్టార్టర్స్, బిర్యానీలు అవన్నీ. సో పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు ఎప్పుడైనా సరే అమలాపురంకి వచ్చినా ఆర్ ఇఫ్ యూఆర్ పాసింగ్ త్రూ అమలాపురం, ఎక్కడ నుంచి వీడియో చూసినా బెంగళూరు, ఢిల్లీ, పుణే, ఎటువంటి తెలుగు వాళ్ళు ఉన్న ఆర్ పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ కమ్ హియర్, టేస్ట్ ద నైస్ అథెంటిక్ ఆంధ్ర తెలుగు ఫుడ్. కంప్లీట్గా గోదావరి జిల్లాలకి స్పెషల్ అయిన ఫ్రై పీస్ బిర్యానీలు, మిక్స్డ్ బిర్యానీలు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ సిరీస్ అంతటినీ చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, హ్యాపీగా బిర్యానీ చేసి పక్కన థియేటర్ మూవీలో పక్కన మూవీ గురించి బిర్యానీ ఇంటికి వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి బాలు గారు. థ్యాంక్ యూ అండి. విషయం